ఏపీలో నేటి నుంచి కులగణన ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ఆధ్వర్యంలో ఈ గణన జరపబోతున్నారు. 10 రోజుల పాటు కొనసాగనుంది కులగణన ప్రక్రియ. ఏపీలో ఇవాల్టి నుంచి ఈ నెల 28 వరకు ఇంటింటికి వెళ్లి సర్వే చేయనున్నారు వాలంటీర్లు. ఇళ్ల దగ్గర అందుబాటులో లేని వారు సచివాలయాలకు వెళ్లి నమోదు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 2 వరకు ఈ అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో సర్వే వివరాలు నమోదు చేస్తారు వాలంటీర్లు. బీహార్ తర్వాత కులగణనకు శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు స్థాయి నుంచి సచివాలయాల ద్వారా డేటాను సేకరించి కులగణన చేపట్టనుంది ప్రభుత్వం. ఇందులో ఉన్న సోషల్ ఇంజనీరింగ్ ఏంటి, రాజకీయ సమీకరణాలేంటి, కాపుల మద్దతు మిస్ అవ్వకుండా మంత్రాంగం నడుపుతున్న వైసీపీ బీసీలను సంతృప్తిపరిచేలా కులగణనకు శ్రీకారం చుట్టిందన్న ఆరోపణలున్నాయి. మరోవైపు దళితులను ఆకట్టుకునేలా ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతోంది. సామాజిక సమీకరణాలను సెట్ చేసుకుంటూ ఎన్నికల వైపు దూసుకువెళ్తోంది అధికార పార్టీ. ఇక రూలింగ్ పార్టీ అగ్రెసివ్ గా చేపట్టిన ఈ సోషల్ ఇంజనీరింగ్ కు ప్రతిపక్ష పార్టీల రియాక్షన్ ఎలా ఉంటుందన్నదే ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే జైహో బీసీ సభలతో హోరెత్తిస్తున్న టీడీపీ దళితులు సహా ఇతర వర్గాల కోసం వైసీపీ వ్యూహాలకు దీటుగా ఎలా సన్నద్ధమవుతుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. మరింత సమాచారం ఎంపీ రావు అందిస్తారు లైవ్ ద్వారా. ఎంపీ రావు, ప్రస్తుతం కుల గణన అనేది రాజకీయ సమీకరణాలను ఏపీలో ఎలా మార్చబోతోంది? అంటే దీని మీద ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఒకటే చెప్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 1,60,00,000 కుటుంబాలకు సంబంధించినటువంటి వారి ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఈ సర్వే ద్వారా అంచనా వేయడం ద్వారా వారికి మరింత మెరుగ్గా సంక్షేమ పథకాలు అందించడానికి వీలవుతుంది. దాంట్లో భాగంగానే ఈ కులగణన చేపడుతున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పుకుంటూ వస్తుంది. సరిగ్గా ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం నాడే ఈ కులగణన చేపట్టడం ద్వారా సామాజిక న్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే ఒక సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి ఈ కులగణన సర్వేని ప్రారంభిస్తుంది. డిసెంబర్లోని ఈ కులగణన ప్రారంభించాలని అనుకున్నప్పటికీ కూడా అనేక కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున అభిప్రాయాల సేకరణ తీసుకోవడం ఆలస్యమైనందున ఈ రోజుకి వాయిదా పడింది. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు అంటే జనవరి 28వ తేదీ వరకు కూడా ముందు దీంట్లో 2 ఫేజ్లు ఉంటాయి. ఫస్ట్ ఫేజ్లో వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు మొత్తం వారి యొక్క కులం కానీ, మతం కానీ, ఆ కులంలో ఉన్నటువంటి సబ్ కాస్ట్ కానీ, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, అలాగే వారికి సంబంధించినటువంటి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉందా, అలాగే టీవీ ఉందా, ఇటువంటి ప్రతిదీ కూడా ఇంట్లో ఉన్నటువంటి డేటా దగ్గర నుంచి వారికి ఉన్నటువంటి భూముల వివరాలు, ఇలా ప్రతి వివరాలు కూడా అన్నీ కూడా ఈ వాలంటీర్లు యాప్ వాలంటీర్లు మాత్రమే ఓపెన్ చేయగలిగినటువంటి వారి ఐడి ద్వారా మాత్రమే లాగిన్ అయ్యి ఈ డేటాను అంతటినీ కూడా ఇదంతా కూడా చాలా పకడ్బందీగా చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఈ వాలంటీర్లు మొత్తం 10 రోజులు కూడా ఈ సమాచారం అంతా సేకరించి అందులో డేటా అంతా కూడా నిక్షిప్తం చేసిన తర్వాత ఎవరైనా కూడా వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళినటువంటి సమయంలో ఎవరైనా మిస్ అయితే వారు నేరుగా సచివాలయాలకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి నమోదు చేసుకునేందుకు ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు కూడా 5 రోజుల పాటు అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఈ వాలంటీర్లు ఈ ఎంటర్ చేసినటువంటి డేటా అంతా కూడా సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బందికి వెళ్తాయి. సచివాలయాల సిబ్బంది మరొక 10 రోజుల పాటు ఇంటింటికి వెళ్ళి వీరు చేసినటువంటి నమోదు చేసినటువంటి డేటా అంతా కరెక్టా కాదా అనేది వారు వెరిఫికేషన్ చేస్తారు. మొత్తం ఫిబ్రవరి 15 లోపు అంతా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసిన తర్వాత మొత్తం 723 కులాలకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా ప్రభుత్వం సేకరించిన తర్వాత వారికి ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించే దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.